రెడ్డి పార్టీలోనే జాయిన్ అయిపోయింది. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అసలే నమ్మొద్దు, రోజు కేసీఆర్ని తిట్టేవాడు బీఎస్పీ తరపుని, ఆ కేసీఆర్ పార్టీలోనే చేరిపోయాడు. ఇంకా నేను తప్ప ఎవడైనా ఉన్నా, ఆ పవన్ కళ్యాణ్ ఎవడూ నమ్ముడు, రోజు మోదీని తిట్టేవాడు, చంద్రబాబుని తిట్టేవాడు, లోకేష్ని తిట్టేవాడు. ఇప్పుడు వాళ్ళనే మోసుకు తిరుగుతున్నాడు. మీకు అర్థమైపోయింది తప్ప, నేను తప్ప అందరూ ప్యాకేజ్ స్టార్లే. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేనే 5 లక్షల కోట్లు డొనేషన్ ఇచ్చాను, రేపు 5 కోట్లు తేగలను, నన్ను తేకుండా పర్మిషన్ లేకుండా ఆపుతున్నారు. ఒక్క పర్మిషన్ ఏనుందా? ఒక్క అమౌంట్ అయినా రిలీజ్ చేస్తున్నారా? ఒక్క సమిట్ పెట్టరా రేవంత్ రెడ్డి? సార్ నన్ను సీఎం చేయండి సార్, పరేడ్ గ్రౌండ్ నింపేద్దాం, 10 లక్షలతో 100 బిలియనీర్లు తీసుకొద్దాం అన్నాడు. నమ్మాను, మోసపోయాను. ఈ రేవంత్ రెడ్డి మాటల్లో ఐస్ అయిపోయాను. నాకెంత గౌరవిస్తాడు కదా అని. పక్కన కూర్చోరా, నువ్వు ముఖ్యమంత్రి అంటూ, వద్దు సార్ మీరు ప్రపంచ శాంతి దూత. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 మంది మంత్రులు ఉంటున్నా, హై నువ్వు కూర్చోవా, నువ్వు ముఖ్యమంత్రివి తమ్ముడు కూర్చో అని జబర్దస్త్ చేస్తూ ఇలా పిల్లులా కూర్చున్నాడు. వీడియో చూడు, అరే బాగా కూర్చోరా, వీడియో అమెరికాలో చూపించాలా, నిన్ను ప్రపంచం అంతా ఫేమస్ చేస్తానంటే. ఎంతో మంచోడు, నా పట్ల 5 సార్లు కలిశాడు. ఆ పిల్లి ఇప్పుడు పులైపోయి ఈ భూములన్నీ దోచుకుంటున్నాడు, దొంగలందరికీ డీల్స్ ఇస్తున్నాడు. తమ్ముడు, చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోకుండా ఉండాలంటే, తెలంగాణ ప్రజలు నువ్వు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకుండా ఉండాలి అంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీని అమ్మకుండా చేస్తా, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోర్టుకు తీసుకొస్తా. అసలు ఇప్పుడు కానీ నేను కేసు వేసానంటే ఓటుకు నోటు కేసు, అక్కడ చంద్రబాబుని A1, ఇక్కడ A2, మీ ఇద్దరు జైలుకి వెళ్తారు. ఇదిగో నువ్వు నీళ్ళే ఇవ్వలేకపోతున్నావు. ఇదిగో మీడియా అందరూ ఉన్నారేమో, మాకు ట్యాంకర్ వచ్చింది, ఇప్పుడు మాకే మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాడు ఈ ముఖ్యమంత్రి. 10 సంవత్సరాల కలకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడట. మరి తెలంగాణ ప్రజలు మూర్ఖులైతే మరొకసారి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి ఓట్లేస్తారు. మరొకసారి 8 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్కి కేటీఆర్కి ఓట్లేస్తారు. బీజేపీ ఇక్కడ ఎలగాలేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ, కేసీఆర్ కేటీఆర్ కవితను జైల్లో పెట్టారని బీజేపీకి తొత్తులు, మోదీకి తొత్తులు అయిపోయారు. మిగిలింది ఎవడు? నేను తప్ప, కేఏ పాల్ తప్ప, ప్రజాశాంతి పార్టీ తప్ప మీ తరపున పోటీ చేసినోడు అక్కడ ఉన్నాడా? నిన్న ఒక మంచి మాట అన్నాడు ఒక పెద్ద మీడియా మిత్రుడు, సార్ ఎవ్రీ డిఫీట్